మీ అందరికీ స్వాగతం ధన్వంతరి ఆయుర్వేదం ఛానల్కి. మీకు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరిగిందా, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, అలసట, ఇవి సింపుల్ సిమ్టమ్స్ అనిపించినా ఇవి ఒక సైలెంట్ వార్నింగ్. బీపీని ఇగ్నోర్ చేస్తే హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కానీ టెన్షన్ పడకండి, ఆయుర్వేదిక్లో పవర్ఫుల్ న్యాచురల్ సొల్యూషన్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్తం బ్లడ్ వెజల్స్ మీద పడే ఒత్తిడి. నార్మల్ బీపీ 120/80 mmHg, హై బీపీ 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ. ఆయుర్వేద ప్రకారం ఇది మెయిన్లీ వాత మరియు పిత్త ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ బీపీ మీద డైరెక్ట్ ప్రభావం చూపుతాయి. హై బీపీ ఉన్నప్పుడు మీకు ఈ సిమ్టమ్స్ కనిపించవచ్చు: తలనొప్పి, తిరగడం లేదా డిజీనెస్, చెస్ట్ టైట్ గా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, స్ట్రెస్, యాంగ్జైటీ. కానీ గుర్తుంచుకోండి, చాలాసార్లు బీపీ హై ఉన్నా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. హై బీపీ రావడానికి ముఖ్యమైన కారణాలు: అధిక ఉప్పు తీసుకోవడం, స్ట్రెస్ మరియు టెన్షన్, ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్మోకింగ్ మరియు ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ఈ హ్యాబిట్స్ స్లోలీ బీపీని పెంచుతాయి. అందుకే లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి తప్పనిసరిగా డాక్టర్ అడ్వైస్తో తీసుకోవాలి. శొంఠి, ధనియా, జీలకర్ర కషాయం. తయారీ విధానం: శొంఠి పొడి 1 స్పూన్, ధనియా పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్. ఇవన్నీ సమభాగాల్లో తీసుకోవాలి. విధానం: 1 గ్లాస్ నీటిలో ఈ మిశ్రమం వేయాలి. బాగా మరిగించాలి, అర గ్లాస్ అయ్యే వరకు. వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ఎప్పుడు తాగాలి? ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం భోజనం ముందు. లాభాలు: బీపీ కంట్రోల్కి సహాయం, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో హీట్ బ్యాలెన్స్ చేస్తుంది, బ్లోటింగ్ అండ్ గ్యాస్ తగ్గిస్తుంది. వెల్లుల్లిపాలు, గార్లిక్ మిల్క్ రెమెడీ. తయారీ విధానం: వెల్లుల్లి రెబ్బలు 2 నుండి 3 క్రష్ చేయాలి. పాలు 1 గ్లాస్. విధానం: పాలలో వెల్లుల్లి వేసి మరిగించాలి. 10 నుండి 15 నిమిషాలు సిమ్మర్ చేయాలి. గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఎప్పుడు తాగాలి? రాత్రి పడుకునే ముందు. ఎన్ని రోజులు? 30 నుండి 40 రోజుల వరకు తీసుకోవచ్చు. లాభాలు: బీపీ కంట్రోల్కి సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్, ఇమ్యూనిటీ బూస్ట్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్. 1 సర్పగంధ. ఇది బీపీ తగ్గించడంలో చాలా పవర్ఫుల్ హర్బ్, మైండ్ని కామ్ చేస్తుంది. 2 అర్జున. హార్ట్ని స్ట్రాంగ్ చేస్తుంది, బీపీని స్టెబిలైజ్ చేస్తుంది. 3 అశ్వగంధ. స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, కార్టిసాల్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. 4 బ్రాహ్మి. మైండ్ రిలాక్సేషన్కి బెస్ట్, యాంగ్జైటీ తగ్గిస్తుంది. 5 పునర్నవ. బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ హర్బ్స్ న్యాచురల్ గా బీపీ కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఇప్పుడు సింపుల్ న్యాచురల్ రెమెడీస్ చూద్దాం. రోజు 1 లేదా 2 వెల్లుల్లి గుళికలు తింటే బీపీ న్యాచురల్ గా తగ్గుతుంది. ఉదయం వామ్ వాటర్లో లెమన్ కలిపి తాగండి. కోకోనట్ వాటర్ పొటాషియం ఎక్కువగా ఉండి బీపీని కంట్రోల్ చేస్తుంది. యోగా మరియు ప్రాణాయామ, అనులోమ్ విలోమ్, డీప్ బ్రీదింగ్ స్ట్రెస్ తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తాయి. డయట్లో చేంజెస్ చేయండి. లో సాల్ట్, లీఫీ వెజిటబుల్స్, బనానా, పొమోగ్రానెట్ లాంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఇంపార్టెంట్ టిప్స్: రోజు బీపీ చెక్ చేయండి, స్ట్రెస్ ని తగ్గించండి. రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. చిన్న చేంజెస్ పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. హై బీపీని ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి. ఆయుర్వేదిక్ మరియు న్యాచురల్ లైఫ్ స్టైల్తో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం.